హలో గైస్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మీ యొక్క వీడియోస్ ప్రొఫెషనల్గా ఒక మంచి లుక్లో మీకు వీడియోస్ కనిపించాలంటే మీ వీడియోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ని మీరు యూజ్ చేస్తారు. సో గ్రీన్ స్క్రీన్ని యూజ్ చేసి మంచి లైటింగ్ని మీరు సెటప్ చేసుకొని తర్వాత ఆ వీడియోని మీరు క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మీకు నచ్చిన వీడియో కానీ ఫుటేజ్ కానీ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకుంటారు. సో ఇదంతా ప్రాసెస్ మీరు కంప్లీట్ చేయడానికి ల్యాప్టాప్ లేదా మొబైల్ని మీరు యూజ్ చేస్తారు. సో మొబైల్ ద్వారా అయితే 90% పీపుల్ కైన్మాస్టర్ అప్లికేషన్స్ని యూజ్ చేసి ఈ క్రోమాకీ ఆప్షన్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసి వాళ్ళకు నచ్చిన వీడియోస్ కానీ ఫుటేజ్ కానీ క్రియేట్ చేసుకుంటారు. సో అయితే నేను ఈ వీడియోలో కైన్మాస్టర్ కాకుండా ఇలాంటి టాప్ 3 యాప్స్ని క్రోమాకీ ఆప్షన్ ద్వారా మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసే అప్లికేషన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మరి అవేంటో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి వైవా కట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లో నేను డైరెక్ట్గా క్రోమాకీ ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తారో, ఎలా మనం గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో ఈ యాప్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్స్ అన్నింటి యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ప్లస్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్పుట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ ఓవర్లీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ ఓవర్లీ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ గ్రీన్ స్క్రీన్ వీడియో క్లిప్ని నేను ఇక్కడ లేయర్లో యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఇక్కడ మీకు క్రోమాకీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూడొచ్చు ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్. సో దాని మీద ట్యాప్ చేసి సింపుల్గా ఇక్కడ పిక్కర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసేయాలి. ఇక్కడ పిక్కర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కెపాసిటీ ఆప్షన్ని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఈ విధంగా వీడియో కెపాసిటీ ఎంత ఉండాలో అక్కడ మీరు సెట్ చేసుకొని సింపుల్గా దాన్ని రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఈ వైవా కట్ వీడియోలో ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయొచ్చు. తర్వాత మనకు నెంబర్ 2లో వస్తుంది విఎంఎక్స్ అప్లికేషన్. సో దీంట్లో కూడా మనకు క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ని మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద ట్యాప్ చేసి వీడియో లేదా ఇమేజ్ని మీరు ఇన్పుట్ చేసుకోవాలి. సో నేను ఒక ఇమేజ్ని ఇన్పుట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లో మీరు. సో ఈ మిక్చర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఒక లేయర్గా మీరు ఇంకొక గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీని మీద గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇన్పుట్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మీకు క్రోమాకీ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో దీని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసి క్రోమాకీ ఆప్షన్ మీద ఇక్కడ పిక్కర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేయాలి. సో ఇక్కడ పిక్కర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేసి సింపుల్గా మనం ఇక్కడ నుంచి గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇక ప్రతిసారి మీరు కైన్మాస్టర్ని యూజ్ చేయవచ్చు. సో కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియో లేయర్స్ ఉంటాయి హై క్వాలిటీ, కొన్ని వీడియో లేయర్స్ అనేవి కైన్మాస్టర్లో సపోర్ట్ చేయకపోయినా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫైనల్ ఇన్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మనకు నెంబర్ 3 వస్తుంది మోషన్ నింజా. సో ఈ మోషన్ నింజా అప్లికేషన్ నెంబర్ 3లో వస్తుంది. సో దీని యొక్క క్రోమాకీ ఆప్షన్ ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఇక్కడ సింపుల్గా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయాలి. సింపుల్గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఒక వీడియో లేదా ఒక ఇమేజ్ని మీరు ఇన్పుట్ చేసుకోవాలి సింపుల్గా. సో నేను ఒక ఫోటోని నేను ఇక్కడ ఇన్పుట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక గ్రీన్ స్క్రీన్ లేయర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లేయర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఎక్కడ ఉందో చెప్తాను చూడండి ఇప్పుడు. సో సింపుల్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్లో క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ కాంట్రాక్ట్ పక్కన. సో దాని మీద ట్యాప్ చేసి సింపుల్గా మీరు ఇక్కడ మెన్సిటీ అండ్ షాడోస్ని ఇంక్రీజ్ అండ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు తక్కువ ఎక్కువలు చేసుకొని గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు.
సో ఈ 3 అప్లికేషన్స్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ 3 అప్లికేషన్స్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కైన్ మాస్టర్ కాకుండా ఈ 3 అప్లికేషన్ని యూజ్ చేసి కూడా గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు.